చేస్తుంటారు మీరు? ఆటో తోలుతున్నాను. ఆటో తోలుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? రాజధాని అనేది బెస్ట్ అయిన లైఫ్. యాక్చువల్గా ఇవాళ కంప్లీట్ అయిపోయింటే మేము కొంచెం బాగుంటుంది, మా పిల్లకాయల లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్లీ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిన దానివల్ల కొంచెం ఆనందంగా ఉంది. కానీ ఎంచుకున్న ప్లేస్ అయితే బెస్ట్ ల్యాండ్ మార్క్ బాగుంది. అంటే ఆ ప్రాంతం కట్టేటంటారా? అమరావతి బెస్ట్ ప్రాంతమే. ఇప్పుడు అంత సర్వే చేయకుండా మనం అక్కడ చేయాలని ఎవరికి ఆలోచన రాదు కదా. ఇప్పుడు అంత సీనియర్గా ఉండి 70 సంవత్సరాల వయసు గల అతను ల్యాండ్ మార్క్ అక్కడ ఎంచుకున్నాడంటే, ఇంతకుముందే మనం చూసాం హైదరాబాద్ అసలు డెవలప్ కాని ప్లేస్ని ఎంత నీట్గా డెవలప్ చేశాడో మనం చూసాం. దీన్ని కూడా సరే అదే విధంగా దానికన్నా బెస్ట్ మింట్గా చేస్తాడు. ఓకే. సో అమరావతి ప్రాంతం రేపొద్దున బాగా అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ కంపెనీలు ఇప్పటికే వస్తున్నాయి, మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి. కంపెనీలు ఖచ్చితంగా వస్తున్నాయి. బయట వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన ప్లేస్లో మేము పోవాలనే లెక్క. మరో హైదరాబాద్ అమరావతి అవుతుందన్న నమ్మకం మీకుందా? 90% నమ్మకం ఉంది. 99% దానికన్నా బెస్ట్గా ఉంటుంది, కానీ దానికన్నా డౌన్ అయితే అవ్వదు. అన్ని వేల ఎకరాలు అక్కడ అవసరమా అని చెప్పేసి కొంతమంది నాయకులు ఉన్నట్టు అభిప్రాయం. అంటే అన్ని వేల ఎకరాలు అనవసరం కదా, కొన్ని ఎకరాలు చాలంటారు, దాని గురించి ఏమంటారు? అన్ని వేల ఎకరాలు అవసరమా అని చెప్పలేం కదా. ఇప్పుడు మనకి దాని చుట్టుపక్కల పెడుతుండే కొందికి కంపెనీస్ ఎంటర్ అయ్యే కొందికి ప్లేస్ చాలకపోవచ్చు. అందుకని ముందుగా ప్లాన్ చేసుకొని ఇన్ని వేల ఎకరాలు అనేసి ఇచ్చారు. దాని తర్వాత ఏదో వాళ్ళు ఒపీనియన్తో ఇచ్చారు, కానీ అది పెరుక్కోవడమో లేదా ఇంకోది చేయలేదు. అట్లా చేసుంటే కూడా సరే వాళ్ళు ఆల్రెడీ చెప్పుంటారు కదా. ఇప్పుడు 10 మందిలో ఒక మనిషి అయినా సరే ఈ మాదిగా మా ల్యాండ్ పెరుక్కుంటున్నారు అనేది ఒక కంప్లైంట్ అయినా ఉండాలి కదా. ఆ కంప్లైంట్ అయినా చూపించమని చెప్పండి. ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఆ కంప్లైంట్ చూపించమని చెప్పండి. దాని తర్వాత మేము సమ్మతం ఇస్తాం. అతను ఇవ్వకుండా నేను పెరుక్కున్నానని తెలియాలి. గతంలో కొంతమంది 3 రాజధానులు అన్నారు, వాళ్ళ అభిప్రాయానికి సంబంధించి ఏమంటారు? అంటే అన్ని ప్రదేశాల్లో డెవలప్ చేయాలి కానీ ఒక్క ప్రదేశం డెవలప్ చేస్తున్నాం అంటున్నారు, దాని గురించి? 3 రాజధానులు అంటున్నారండి. 3 రాజధానులు అంటే ఒక ప్రాబ్లం పైన ఏ ప్లేస్కి వెళ్ళాలో చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్, నాకు పంచాయతీ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, నేను ఇంకో పంచాయతీ ఆఫీస్ తిరిగిపోతే ఇది నేను చేయలేను, ఇంకో ప్లేస్కి రా అంటాడు. దాన్ని అడిగి పోవాలి, నేను కరెక్ట్గా అనేది తెలియాలి కదా. ఇప్పుడు అదే ల్యాండ్ మార్క్ ఉందంటే నేను పలానా ప్లేస్ కానీ ఎత్తుక్కొని వెళ్ళిపోతాను. నాకు ప్రాబ్లం అక్కడే క్లియర్ అయిపోతుంది కదా. ఇంక 3 దగ్గరలు అంటే ఇక్కడ మా ప్లేస్ కాదు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ పోతే నా ప్లేస్ కాదంటాడు. నీకు అంతా గజిబిజే, కానీ ల్యాండ్ మార్క్ అనేది ఏముంది. అందుకని అది ఒకటే బెస్ట్. సో రేపటి నుంచి మనం మన పిల్లలకు కానీ మన భవిష్యత్ తరాలకి హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదంటారు అమరావతి వస్తే? వెళ్ళాల్సిన అవసరమే లేదు. నేనే చెప్తాను కదా, మా ఇంట్లో 2 పిల్లకాయలు ఉన్నా బెస్ట్ ప్లేస్ ఎంచుకొనేసి నెక్స్ట్ అమరావతిగా ఇప్పించగలుగుతాను. ఎందుకంటే కంపెనీస్ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు బెంగళూరు పోవాల్సిన అవసరం ఏముంది, అంత ల్యాండ్ మార్కులు లేవు కదా. ఇప్పుడు నేను ఇక్కడ బెస్ట్ కదా నాకు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్ చేస్తున్న నమ్మకం మీకుందంటే ఇప్పుడు చంద్రబాబు తీసుకెళ్తారు ముందుకి? ఖచ్చితంగా ఈ 5 years లోపల కంప్లీట్ అయితే అయిపోతుంది. 99% అయిపోతుంది. జస్ట్ మిగిలింటే 1 or 2 అంతే తప్ప మిగతా ఏమి ఉండదు. ఎందుకంటే అతను ఆల్రెడీ చెప్పాడు కదా, నేను కంప్లీట్ చేస్తాను అయిపోతుంది అనే డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నట్టు. మరి అంటే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తానంటున్నారు. మీ తరపున ఒక వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటారు అమరావతి కంప్లీట్ చేయబోతున్నందుకు? చేస్తున్నప్పుడు నాదైతే నా ఒపీనియన్ అయితే కంగ్రాట్స్ చెప్పగలుగుతాను. నాకు బెస్ట్ లైఫ్ ఇస్తున్న సీఎం గారికి, నెక్స్ట్ దాన్ని పనిచేసే వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మన రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని కట్టే అండి. ఒక రాజధాని ఉంటే కట్టే కాబట్టి మనకి ఇబ్బంది లేదు, ఉంటే మనం కూడా బాగుంటాం. అంటే ఆ ప్లేస్ అమరావతి అనే ప్లేస్ ఏదైతే ఇప్పుడు గుంటూరుకి విజయవాడకి మధ్యలో అక్కడ ఉందో ఆ ప్రాంతంలోనే రాజధాని అనేది ఏర్పాటు చేయడం అనేది మంచి ఆలోచన కాదా? కరెక్టే అండి, అది కరెక్ట్ ఆలోచన. కొంతమంది ప్రజలు ఏంటంటే వైజాగ్ కానీ లేదా ఇటు రాయలసీమ కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా, రాయలసీమలో ఇవన్నీ 3 రాజధానులు పెట్టాలని కొంతమంది కూడా ఆలోచన ఉంది గత పాలకుల దృష్టి. దాని గురించి మీరు ఏమంటారు? ఒక రాజధాని కట్టడానికి మనకి స్తోమత లేదు. ఇప్పుడు 3 రాజధానులు 4 రాజధానులు అంటే ఆడిపోతాం డబ్బులు. మనం ఒకటి కట్టినా అదేసి ఒకటి కట్టుకొని మన రాష్ట్రాన్ని నీట్గా చూసుకోవచ్చు అంతే. అంటే ఇప్పుడు అక్కడ దాదాపుగా కొన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారు స్వచ్ఛందంగా రాజధాని ఏర్పాటు చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మనిషిని నమ్మిచ్చారు. అంత భూమి అవసరం అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నట్టు మాటలు నిజంగా అంత భూమి అవసరం అనవసరం అంటారు? భూమికి సంబంధించి అవసరం అండి భూమి. ఇప్పుడు మన రాజధానికి భూమి అనేది చాలా అవసరము. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి అన్నిటికీ చాలా అవసరం వస్తుంది. రాజకీయ పరంగా కానీ వాళ్ళకు ఉండే బిల్డింగ్లు కానీ అన్ని కట్టడానికి అన్ని ప్లేస్ కావాలి కాబట్టి ఇంకా కూడా ఇస్తే కూడా మంచిదే దానికి ప్లేస్కి. అంటే ఎంతున్నా ఇబ్బంది లేదంటారా? ఎంతున్నా ఇబ్బంది లేదు దాని గురించి. అంటే గతంలో ఒకప్పుడు మనం ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైనా పని చేసుకోవాలంటే చెన్నై వెళ్ళాం, ఆ తర్వాత మెల్లగా హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు మొన్నటిదాకా మనకు రాజధాని కూడా లేదు. ఇప్పుడు మనకు ఒక రాజధాని వస్తే ఉపాధి అవకాశాలు కానీ పనుల నిమిత్తం కానీ అమరావతి అలా తయారయ్యే అవకాశం ఉంది అమరావతికి? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు, దాని గురించి ఇబ్బంది లేదు. ఆయన ఉంటే ఆయన విజన్ వేరు. మీరు చూసినారు హైదరాబాద్ డెవలప్మెంట్
ప్రత్యేకించి చెప్పవలసిన లేదు మనం. కాబట్టి ఇది కూడా డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని ఆలోచిస్తున్నాం. అంటే ఈయన చేయలేడు, హైదరాబాద్ వరకు సరిపోయింది, ఇంక ఇది అవ్వాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుందని చెప్పేసి కొంతమంది భావన ఉంది దాని గురించి. అప్పుడు ఆయన చెప్పాడు 2020 విజన్ అని చెప్పాడు, అప్పుడు చేశాడు. 2020 విజన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు విజన్ అని వేరే 2025 ఏది పెట్టినాడు, 2040 ఏది పెట్టినాడు. అది కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మొక్క నాటితే కదా చెట్టు అవుతుంది తెలిసేది. ఫస్ట్ నాటుకునే తెలియదు మనకి. ఇప్పుడు చెట్టు ఇత్తనం వేసాం అనుకో, చెట్టు అవుతుంది. చెట్టు వచ్చినాక మనకు ఫలితం ఇస్తుంది అంతే. ఇప్పుడు హైదరాబాద్ అట్ట ఫలితం ఇచ్చిందో సేమ్ అదే విధంగా రెడీ అవుతుంది కూడా. సో రేపు రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి అంటే మీ పిల్లలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా రాజధాని కేంద్రం ఇంకా అమరావతి డెవలప్ అయితే అప్పటికల్లా ఇంకా ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు మా వరకు లేదు, ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఎంతమంది బతున్నారో ఇప్పుడు అమరావతి రాజధాని వల్ల అంతమంది అంతకన్నా ఎక్కువ మంది బతారు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా మనకి కొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి పనులు చేసుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. రైతులకు కూడా బెనిఫిట్స్, అవన్నీ బెనిఫిట్సే. అంటే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వినపడేది గతంలో అసలు రాజధాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, మనకు రాజధాని ఏంటంటే కూడా ప్రశ్న అసలుకి ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని కొంతమంది నాయకులు ఇంకా వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడేమో మేము ఓకే అన్నారు, 33,000 ఎకరాలు రాజధాని ఏర్పాటు అన్నారు. అధికారంలోకి వచ్చాక మాత్రం రాజధానిని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ రాజధాని కొనసాగుతుంది. దీని మీద అంటే అలా మాట్లాడిన నాయకుల గురించే ఉంటారు. కరెక్టే సార్. ఇంతకుముందు వాళ్ళు చేయలేకపోయినారు, గత ప్రభుత్వం చేయలేనిది వాళ్ళు చేతలేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. చేయలేమండి, చేసేదాన్ని మందికి ఆపుతాము. చేస్తే మంచిదే కదా. ఇప్పుడు మనకేం కావాలా? డెవలప్మెంట్ కావాలా, మెయిన్ ఉద్యోగాలు కావాలా. ఇప్పుడు 1,00,000 మందికి 1,00,000 ఉద్యోగాలు కావాలంటే ఈలేరు ఎవరు. కనీసం 50 వచ్చినా కూడా ఆ 50 కుటుంబాలు బతాయి కదా. ఇంకోటి ఉపాధి హామీ చూసుకుంటారు. మేము డ్రైవర్ని, నా కొడుకు సాఫ్ట్వేర్ అవుతాడు. తనకి భవిష్యత్తు కావాలంటే మనకంటూ ఒక రాజధాని ఉండాలా, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవ్వాలా. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారంటే మీకు తెలుస్తుందండి ఆ విషయాలన్నీ? తెలుస్తున్నాయండి, అప్డేట్ అవుతా ఉన్నాం. మేము కూడా చూస్తూనే ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ అవుతూనే ఉంది, ఇబ్బంది లేదు దాని గురించి. మరి అమరావతి రాజధాని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అమరావతి రాజధాని చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. ధన్యవాదాలు.